ఆచంట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, నియోజకవర్గ ప్రజలకు మరొకసారి సేవ చేసుకునే భాగ్యం మీకు కలిగింది. ఏ విధంగా ఉంది? ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? నియోజకవర్గ ఆచంట నియోజకవర్గం సంబంధించిన ప్రజలు 2019 నుంచి 24 జరిగిన పరిపాలనలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక రాజకీయాలకి విసుగు చెందారు. ఆపద్దపు మాటలు, ఆపద్దపు వాగ్దానాలు, అవినీతి మహారాజుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ప్రఖ్యాతి చెందిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ఓపికగా సహనంతో ఎన్ని రౌడీజాలు చేసినా, అవమానాలు పొందినా వెయిట్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన యొక్క ప్రజా పరిపాలన మీద విసుగు చెందారు. అదే రకంగా ఇక్కడ శాసనసభ్యుడి యొక్క అరాచక రాజకీయాలు ప్రతి వర్గాన్ని, కులాలను కూడా అవమానం చేస్తూ అవినీతి కలంకలం కట్టని మహారాజుగా చెప్పుకునే అవినీతి మహారాజు ఈరోజు కూడా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, ఇక్కడ రంగరాజు యొక్క అవినీతి కానీ భాగోతాలు కోకోలాలుగా రాబోతూ ఉన్నాయి. ఇది ప్రజలు కూడా గ్రహించారు, విసుగు చెందారు. ఇద్దరి మీద కూడా స్థానిక శాసనసభ్యుడిగా రంగరాజు మాజీ మంత్రిగా ఉండి అధికార మదం, ఎలక్షన్లో చేయకూడలేని అనేక కార్యక్రమాలు, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వ్యతిరేకంగా ఉండి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఏదైనా కూడా మేము చాలా సహనంగా అధికారులు మరొకసారి ప్రభుత్వం వచ్చేస్తుందనే ఆలోచనతో వారికి సహకరిస్తూనే వచ్చారు. ఇప్పుడు అధికారులు చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు అధికారాలు వచ్చేస్తాయని ఆలోచన చేసిన అధికారులు ఈరోజు కలుస్తాకు వస్తూ ఉన్నారు. అంటే మాయా ప్రపంచాన్ని కూడా నడిపిన జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ రంగరాజు గారు కానీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మేమే వస్తామని ఆఖరి దాకా మాయకి మాటలు చెప్పి ఓ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రజలు నమ్మలేదు. విసుగు చెందిన ప్రజలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేని ఒక నిర్భయంగా నిశ్చింతగా ఓటేసి ఈరోజు 151 స్థానాలకల్లా 11 స్థానాలకి నా లెక్కలో అయితే నవరత్నాలే వస్తాయని అనుకున్నా, కానీ ఇంకో 2 స్థానాలు ఎక్స్ట్రా వచ్చాయి. అంచేత ప్రజలు విసుగు చెందారు. ఇది ప్రజా విజయం. ఈ యొక్క విజయాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం తీసుకున్న ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నా. కారణం అప్రజాస్వామికుడు ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, అధికారులు అంటే గౌరవం లేదు, ఆఖరికి పోలీసుల్ని ఐపీసీ సిఆర్పిసి చట్టాన్ని కూడా లెక్క చేయకుండా సీఎంఓ ఆఫీస్ డైరెక్షన్స్ తోటి పోలీసులు కేసులు కట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇది ఎప్పుడూ కనీ విని వెరగలేదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి చట్టాలని వ్యతిరేకించే ఒక ప్రజాప్రతినిధి కానీ, ప్రజాస్వామ్యవాది కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా కొనసాగడానికి వీల్లేని జవాబు చెప్పిన, తీర్పిచ్చిన ప్రజలకి, ఆంధ్ర ప్రజలందరికీ కూడా పేరు చెప్పన ప్రత్యేక ప్రజాస్వామ్యవాదిగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇక్కడ గెలుపింపు చేసిన ఆచంట నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా అర్పించుకుంటాం. థ్యాంక్ యూ. మీకు ఇబ్బంది, అధికారులు కూడా అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేశారు మిమ్మల్ని, వాళ్ళపై యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? నా దగ్గర అధికారులు ఎవరు నాకు
వ్యతిరేకంగా లేరు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు ఎవరో కూడా నాకు అడ్డు చెప్పలేదు. స్థానిక శాసనసభ్యుడు ఇబ్బంది గురి చేస్తున్నప్పుడు వాళ్ళు మానసిక గాయానికి గురై చేదంటే ఇప్పుడు కూడా చట్టాన్ని గౌరవించిన వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు పేరుంది. చట్టాలు గౌరవిస్తాడు. నా జీవితంలో 15 సంవత్సరాలు అధికార పార్టీలో మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఒక్క కేసు కూడా, ఒక క్రిమినల్ కేసు ప్రతిపక్ష పార్టీ కానీ పెట్టిన దాఖలాలు లేని చరిత్ర కలిగిన ఒక ప్రజాపతిగా ఈరోజు ఆ గౌరవాన్ని అధికారులు ఇస్తూ ఉన్నారు, ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు గెలుపొందడానికి కారణం కక్షపూరితం లేని ప్రజాస్వామ్యవాదిగా, ప్రజా పరిపాలకుడిగా నా గౌరవాన్ని నాకు ఇచ్చిన ప్రజలకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.